ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవం. లాస్ట్ క్లాస్ లో మనము తెలుగు ఆర్గనం మాస్టర్ గారు అందుకు ఈకే గారు చెప్పినటువంటి ఆర్గనం చదువుకున్నాం. ఎఫారిజమ్స్. When the patient is under the poisonous influence of a drug, it doesn't seem to flow in the direction of his life action. But when reaction comes, then the lingering effects of the drug seems to flow, as it were, in the stream of the vital action. Then the symptoms that arise are the best order, and hence it is necessary in proving a drug to take such a portion of the drug only as will disturb and not suspend, as it will flow in the stream of the vital order, in the order of the economy, establishing slightly perverted action and causing symptoms without suspending action, as we would, for example, with a large dose of opium. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డ్రగ్ యొక్క పాయిజనస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే క్రూడ్ ఫామ్ లో గనక డ్రగ్ తీసుకున్నప్పుడు పేషెంట్ దాని యాక్షన్ ఎలా ఉంటుంది, డైనమిక్ లెవెల్లో తీసుకున్నట్టుగా ఉండదు. ఇప్పుడు పెయిన్ అవి తగ్గడానికి అన్నట్టు కొన్ని తీసుకుంటారు కదా. ఓపియం అనేది ఎందుకు తీసుకుంటారు? సివియర్ పెయిన్స్ లో ఆ పెయిన్లెస్నెస్ ఉండడం కోసం, క్యాన్సరస్ కండిషన్స్ లో కానీ అలా కొన్నిట్లో ఇది మెడిసినల్ డోస్ గా వాడతారు. నాట్ ఇన్ ఏ డైనమిక్ స్టేట్, క్రూడ్ ఫామ్ లో తీసుకు దానివల్ల ఏమవుతుంది, కొంతసేపు పెయిన్లెస్నెస్ ఉంటుంది. అంటే అది మరి హోమియోపతి ప్రకారం పనిచేసినట్ట కాదు, అదే చెప్తున్నారు ఆయన. అలా కాకుండా డైనమిక్ లెవెల్లో అంటే పొటెంటైజ్ చేసి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, వైటల్ యాక్షన్ అంటే వైటల్ పవర్ ని స్ట్రెంగ్తన్ చేసేలాగా పనిచేస్తుంది. అప్పుడు ఆ వైటల్ ఫోర్సే స్ట్రెంగ్తన్ అయ్యి జబ్బుని పోగొట్టేస్తుంది, దానికి సంబంధించిన సిమ్టమ్స్ వాటిని పోగొడుతుంది. అంటే అదే బెస్ట్, అది దెన్ ద సిమ్టమ్స్ దట్ అరైజ్ ఆర్ ఆఫ్ ద బెస్ట్ ఆర్డర్. అంటే ఇప్పుడు ప్రూవింగ్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రూవింగ్స్ చేసేటప్పుడు కూడా క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే అలా కరెక్ట్ గా ఉండదని చెప్తున్నారు. అంటే పొటెంటైజ్డ్ ఫామ్ లో తీసుకున్నప్పుడు వచ్చేటువంటి పిక్చర్ ఏవైతే సిమ్టమ్స్ వస్తాయో అవి బెస్ట్ ఆర్డర్ అన్నమాట. అందువలన ప్రూవింగ్ కి చేయడం కోసం తీసుకునేటువంటి డ్రగ్ ఏదైతే ఉందో, సచ్ ఏ పోర్షన్ ఆఫ్ డ్రగ్, అది ఎకానమీని డిస్టర్బ్ చేసేదిగా ఉండాలి తప్ప సస్పెండ్ చేసేదిగా అణగదొక్కేదిగా ఉండకూడదు. డిస్టర్బ్ చేసేది అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రూవింగ్స్ తీసుకున్నప్పుడు హెల్దీ పర్సన్ తీసుకుంటే అది అతని యొక్క వైటల్ దాన్ని డిస్టర్బ్ చేసి దీని సిమ్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి కదా, అదే కదా చేసేది. మళ్ళీ వదిలేస్తే అవే వెళ్ళి పాస్ ఆఫ్ అయిపోతాయి. అలాంటిది ఉండాలి తప్ప క్రూడ్ ఫామ్ లో ఏమవుతుంది,
కరెక్ట్ ఇది ఎస్టాబ్లిష్ అవ్వదు, సస్పెండ్ చేస్తుంది. ఏమన్నా ఆల్రెడీ వాడికి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సస్పెండ్ చేస్తుంది, ఆపేస్తుంది తప్ప కరెక్ట్ గా రాదు. ఫ్లో అనేది వైటల్ ఆర్డర్ లో ఉండదు. అది అదే చెప్తున్నారు, సిమ్టమ్స్ అని సస్పెండ్ చేసేటువంటిది ఉండకూడదు. ఇప్పుడు లార్జ్ డోస్ ఆఫ్ ఓపియం మనం ఏం ప్రూవింగ్స్ చేస్తామండి అని నల్ల మందుని క్రూడ్ ఫామ్ లో మొదటి ఆ లెవెల్లో తీసుకుంటే ఏమవుతుంది, దాని ఆ సిమ్టమ్స్ ని సస్పెండ్ చేస్తుంది. అదే అని చెప్తున్నారు. when a state of suspension exists in the dynamic economy, then we have a backloading of all the activities ఆఫ్ ద ఎకానమీ. అంటే ఎప్పుడైతే ఇలా తీసుకున్నారో క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే ఏమవుతుంది, అదేం చేస్తుంది, డైనమిక్ ఎకానమీ అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి మనిషి యొక్క వ్యవస్థ. అవ్యక్తంగా ఉన్నవి ఏంటండి, వ్యక్తంగా ఉన్నవి ఫిజికల్ గా, అవ్యక్తంగా ఉన్నవి లోపల లేయర్స్. అవి సస్పెండ్ చేయబడతాయి, అనగదొక్కబడతాయి. దానివల్ల ఏమవుతుంది, అన్ని యాక్టివిటీస్, మనిషికి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ బిక్లౌడింగ్, మేఘం కప్పినట్టు అయిపోతుంది. అన్ని యాక్టివిటీస్ మేఘం కప్పినట్టు ఎందుకు అయిపోతుందండి? ఇప్పుడు నల్ల మంది తీసుకున్నారు, గంజాయి, ఇవి కూడా హోమియో డ్రగ్స్ తయారు చేశారు కదా, వాటి నుంచి కూడా. ఆ నల్ల మందు క్రూడ్ ఫామ్ లో తీసుకుంటే ఏమవుతుంది, గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది, ఏమి నొప్పులు తెలియనట్టుగా ఉంటుంది, ఏమి తెలియనట్టుగా ఉంటుంది, చోదకు పడిపోతున్నట్టుగా ఉంటుంది, ఒక 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 వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంటుందని చెప్తారు. వేరే లోకంగా ఉన్నట్టు ఉండడం, గాల్లో తేలిపోతున్నట్టు ఉండడం సెన్సేషన్స్ లెవెల్ డేస్ ఎఫెక్ట్ అయినాయి. మనిషికి అయోమయం అంటే ఉండి ఉన్నట్టుగా ఉంటుంది స్పృహ. అదంతా ఏ లెవెల్లో ఇండికేట్ అయింది, అవ్యక్తంగా ఉన్నటువంటి లెవెల్స్ ఇండికేట్ ఎఫెక్ట్ అయినాయి కాబట్టి, అంటే మైండ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి వాడికి అలా అనిపిస్తుంది. అది అది అంటే అలా మేఘం కప్పినట్టుగా అయిపోతుంది అది. సో గివింగ్ అయినా ఇస్తూ ఉంటే ఏ లార్జ్ డోస్ ఆఫ్ మెడిసిన్ టు పాలియేట్ పెయిన్స్ అండ్ సఫరింగ్స్ ఇన్ ఇల్నెస్. ఇది మరి యూజ్ చేయడం ఎందుకండి, ఇది ఎందుకు మరి వాళ్ళు ఎందుకు యూజ్ చేయకూడదా క్రూడ్ ఫామ్ అంటే చెయ్యొచ్చు. ఎప్పుడు దానికి ఒక కండిషన్ ఉంది, ఆ టైంలో చేస్తే అది తప్ప, అది ఎప్పుడు చేసినా మనం చేసే తప్పు అవ్వదు అక్కడ. ఏ టైంలో సివియర్ పెయిన్స్ ఉండి, ఇందాక చెప్పాను కదా, క్యాన్సరస్ కండిషన్స్, లేకపోతే ఎస్ఐటీస్, ఇంకా సమ్ ఏమంటారు డేంజరస్ సిచ్యువేషన్స్, చావుకి ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, సఫరింగ్ తట్టుకోలేకపోతున్నప్పుడు టు పాలియేట్, ఆ నొప్పి లేకుండా చేయడానికి, ఆ బాధ లేకుండా చేయడానికి లార్జ్ డోస్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేయొచ్చు. అంతే తప్ప ఇలాంటి చోట ప్రూవింగ్స్ కోసం, దాని సిమ్టమ్స్ తెలుసుకోవడం కోసం మనం అలా చేయకూడదు. చేస్తే కరెక్ట్ గా రిజల్ట్ రాదు. అదే ఆయన చెప్తున్నారు. వీ హ్యావ్ ఏ సస్పెన్షన్ ఆఫ్ ఏ vital order when we give a medicine that doesn't flow in the stream of the vital influx. Homeopathy looks towards the administration of medicines that are given for the purpose of either creating order and then always in the higher potencies, or for the purpose of disturbing and then in the lower potencies. అంటే చూడండి, we have a suspension of the vital order when we give a medicine that doesn't flow. అంటే వైటల్ ఇన్ఫ్లక్స్ అంటే ప్రాణమయ ఆ లెవెల్లో ఇన్ఫ్లోయింగ్ లేదనుకోండి మెడిసిన్. ఇప్పుడు మనము జబ్బు మనోమయ కోశంలో డిస్టర్బెన్స్ ఉంటే మనం ఎక్కడ వేస్తున్న మందు కూడా మనం పొటెంటైజ్ చేసి ఆ మనోమయ కోశం ఆ ప్లేన్ లో ఉన్నటువంటి మెడిసిన్ ఈ ప్లేన్ లో పనిచేయడానికి వేస్తున్నాం. అంటే సిమిలర్ ప్లేన్స్ లో ఉండేదాన్ని, సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నటువంటి దాన్ని అలా వేస్తున్నాం కాబట్టి సెట్ అవుతుంది. ఆ విధంగా అలా కాకుండా మనం వేరేగా వేస్తే వైటల్ ఆర్డర్ ని సస్పెండ్ చేసేలాగా వేసామనుకోండి, అలా వేయకూడదని చెప్తున్నారు. హోమియోపతి లుక్స్ టువర్డ్స్ ద మెడిసిన్ దట్ ఆర్ గివెన్ ఫర్, అంటే హోమియోపతి అనేది ఏం చూపిస్తుంది అంటే మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్. దేనికి అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాం మనం మందు? ఏదో నొప్పి తగ్గడానికి, కడుపు నొప్పి తగ్గడానికి, కాళ్ళ నొప్పి తగ్గడానికి, ఏమంటారు దాన్ని, స్పాండిలైటిస్ తగ్గడానికి మనం మందు ఇవ్వట్లేదు. అది ఎక్కడ ఎందుకు స్పాండిలైటిస్ వచ్చింది అనే కారణం దగ్గరికి వెళ్ళి ఆ కారణాన్ని బేస్ చేసుకుని ఆ లెవెల్లో మందేస్తున్నాం. అది హోమియోపతి చూస్తుంది. దట్ ఈజ్ హోమియోపతి. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కడైతే డిజార్డర్ ఉందో అది ఆర్డర్ లో పెడుతుంది కదా.
అంటే ఒక ఆర్డర్ ని క్రియేట్ చేయడం అనే పర్పస్ కోసం మనం మందు వేస్తున్నాం. అది హయ్యర్ పొటెన్సీ అవ్వచ్చు, అది లోవర్ పొటెన్సీ అయినా అవ్వచ్చు. We should never resort to crude drugs for provings unless for a momentary or temporary experiment. అంటే మనం ఎప్పుడూ కూడా we should never resort, అంటే మనము దీనిని ఫాలో అవ్వకూడదు. దేన్ని ఫాలో అవ్వకూడదు? క్రూడ్ డ్రగ్స్ ని. క్రూడ్ అంటే మదర్ టించర్ లెవెల్లో ఉన్నటువంటి క్రూడ్ డ్రగ్స్ ని ప్రూవింగ్స్ చేయడానికి మనము అది అనుసరించకూడదు. అన్లెస్ ఫర్ ఏ మొమెంటరీ టెంపరీగా ఎక్స్పెరిమెంట్ కోసం అయితే వేయొచ్చు తప్ప, ఇప్పుడు మనము మదర్ టించర్స్ కూడా మనం వాడతాము. అది పర్మనెంట్ క్యూర్ ఇస్తుందా? కాదు కదా. సపోర్టింగ్ డ్రగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు తేలు కుట్టిందండి, ఎడంపాలు వేస్తాం పొటెన్సీలో. ఎక్నీషియా మదర్ టించర్ ఎందుకు పైన ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తాం, లోపలికి వేస్తాం? ఆ ఎడంపాలు పనిచేసే లోపు ఈ ఎక్నీషియా సపోర్ట్ ఇస్తుంది, ఫ్యూ మూమెంట్స్ పెయిన్ తగ్గిస్తుంది. ఈ లోపు ఎడంపాలు పనిచేసి తగ్గుతుంది. అంటే పేషెంట్ సఫరింగ్ ఎడంపాలు పనిచేసేదాకా వదిలేయకుండా వాడి సఫరింగ్ కొంత తగ్గి ఈ లోపు మొత్తం తగ్గుతుంది. దానికి మనం యూజ్ చేయొచ్చు. అది ఆయన చెప్తారు, మొమెంటరీ ఆ టెంపరీ ఎక్స్పెరిమెంట్ గా వాడచ్చు. టెంపరీగా ఏ సింటమ్స్ దానికి వాడచ్చు. ఇట్ షుడ్. కొన్ని మందులు చూడండి పొటెన్సీ లేకుండా ఓన్లీ మదర్ టించరే వాడతాం. సోమిదా మదర్ టించర్ అని డిస్మెనోరియాలో అలా ఆ టెంపరీ దానికి వాడచ్చు. ఇట్ షుడ్ నాట్ బి ఫాలోడ్ అప్ అండ్ నో గ్రేట్ వెయిట్ షుడ్ బి పుట్ అపాన్ ద ప్రూవింగ్స్ దట్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద క్రూడ్ మెడిసిన్స్. అంతే తప్ప ఈ క్రూడ్ మెడిసిన్స్ ద్వారా ప్రూవింగ్స్ చేయడం అనేది మనము దానికి అంత వాల్యూ ఇవ్వలేం. దానివల్ల వచ్చిన సిమ్టమ్స్ దే ఓన్లీ అట్ బెస్ట్ గివ్ ఏ ఫ్రాగ్మెంటరీ ఐడియా. అవి ఏమి ఇవ్వగలుగుతాయి? మహా అయితే ఒక చిన్న పార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ని ఇవ్వగలుగుతాయి, వచ్చింది అనమాట. అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది డెవలప్ అయ్యి. ఇప్పుడు అదే ఓపీఎం తీస్తే అలా ఇవ్వలేదు కదా. ఇట్ షుడ్ నాట్ బి ఫాలోడ్ అన్లెస్ ద ప్రూవింగ్ దట్ హ్యాస్ బీన్ మేడ్ విత్ స్ట్రాంగ్ డోసెస్ బికమ్స్ ఎన్లార్జ్డ్ విత్ ది సిమ్టమ్స్ ఫ్రమ్ స్మాల్ డోసెస్ ద ఇన్ఫర్మేషన్ రిమైన్స్ ఫ్రాగ్మెంటరీ అండ్ యూస్లెస్. ఇక్కడ మనము స్ట్రాంగ్ డోసెస్ అని ఏం చెప్తున్నారు? మనము వీటిని హై డోసెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రూవింగ్స్ లో ఎక్కువ సిమ్టమ్స్ అనేవి ఎక్స్పాండ్ గా డెవలప్ అవుతాయి. చిన్న డోసెస్ అంటే క్రూడ్ ఫామ్ లో ఇస్తే కొంచెమే సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి, లేదా అసలు నిరుపయోగం అయిపోతుంది. ఇఫ్ వీ హ్యాడ్ ఓన్లీ ద పాయిజనస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓపియం, we would be able to use it in those conditions that simulate the poisonous effects of opium like apoplexy. అంటే మన దగ్గర ఈ పాయిజనస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓపిఎంఏ ఉందనుకోండి మన చేతుల్లో, మనం ఎక్కడ యూజ్ చేయగలుగుతాము ఈ ఓపిఎం ని? హై బీపీ ఉన్న కండిషన్స్ లో, అటువంటి కండిషన్స్ లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. there are some prescribers who teach that for the primary effect one potency must be used and for the secondary effect another must be used. అసలు ఏం చెప్తారు అంటే ఏమంటారు, లోవర్ లెవెల్లో ఉన్నప్పుడు జబ్బు హైయర్ పొటెన్సీ యూజ్ చేయకూడదు, హైయర్ లెవెల్లో ఉన్నప్పుడే హై పొటెన్సీ యూజ్ చేయాలని చెప్తారు. నో సచ్ డిస్టింక్షన్ నీడ్ బి మేడ్. అలాంటి డిస్టింక్షన్ ఉండకూడదని చెప్తున్నారు. అంటే అది అలా ఏమీ లేదు. అంటే పేషెంట్ కి ఏది అవసరమో అది వేయాల్సి వస్తుంది. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. I have many times been at the bedside of apoplectic patients when death would be followed had not the homeopathic remedy been administered. అంటే హై బీపీ వచ్చేసి బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ ఉంటారు కదా, సెరెబ్రల్ హెమరేజ్ లాంటి పేషెంట్స్, ఇంకా వాళ్ళకి చావు అనేది నెక్స్ట్ వచ్చేది. అలాంటి చోట చావుని ఆపింది హోమియోపతి మందు వేస్తే. అది ఆయన చాలా మంది నేను చూశాను అన్నారు. I have been at the bedside of some when the pulse was flickering, when the eye was glazed, when the countenance was besotted, stertorous breathing coming on, frothing at the mouth, and in a few minutes after the administration of opium CM, I have seen the patient go into a sound sleep, remain quiet and rest, wake up to the consciousness and go on to recovery. ఒక బెడ్ మీద ఉన్నటువంటి బెడ్ అనేటువంటి పేషెంట్ పల్స్ అలాగా కొట్టుకుంటూ ఉండి లేనట్టుగా ఫ్లిక్కర్ అవటం, అంటే బల్బు వెలుగుతూ ఆడుతూ ఉంటుంది, అలా ఉండి కళ్ళు ఇలా గ్లేజ్డ్ గా అయిపోయి ముఖ కవలికలు అన్ని కూడా బెసోటెడ్,
అంటే తెలివి తప్పిపోయినట్టుగా అయిపోయి గురక వచ్చేస్తూ నోటి నుంచి నురుగు వస్తూ అలా ఉన్న కేసు ఫ్యూ మినిట్స్ తర్వాత ఓపీఎం సీఎం వేసిన తర్వాత ఆ పేషెంట్ మళ్ళీ నేను నార్మల్ నిద్రలోకి రావడం కాన్షియస్ లోకి రావడం రికవరీ అవడం అనేది అలాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమండి జబ్బు ఫిజికల్ ప్లేన్ లోనే ఉంది కదా, అందుకనే మనము 30 వేయాలి అని కాదు అక్కడ అని చెప్తున్నారు. అలాంటి డిస్టింగ్ చాలా పెట్టుకోవద్దు అని. మనం వేసాం కదండి కరోనా టైంలో ఎంతమందికి బ్యాక్సిన్ అంటే అన్నం లేదు. అవే అలాగా ప్లూరల్ ఎఫ్యూజన్ నుండి సర్జరీ అవుతుంది అన్న కేసుల్లో కూడా బుజ్జి గారు వాళ్ళు సారీ ప్లూరల్ ఎఫ్యూజన్ కాదు మాస్టారియాటిస్ వచ్చిన కేసెస్ అలాంటి వాటిల్లో డైరెక్ట్ బ్యాసిలం 50M కేసి నెక్స్ట్ డే కల్లా నార్మల్కి వచ్చిన కేసులు చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఏది అవసరము ఎలా అవసరము అనేది మనం చూసుకుని వేయాలి తప్ప ఓన్లీ ఫిజికల్ ప్లేన్ లో అక్యూట్ గా వచ్చినప్పుడు 30 వేస్తాను అంటే కాదు అని చెప్తున్నారు అనమాట. అల్యూమినా హ్యాస్ ఏ సిమిలర్ స్టేట్ ఆఫ్ సూపర్ రిజంబ్లింగ్ ఎపోప్లెక్సీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ దట్ అల్యూమినా అండ్ ఓపియం ఆర్ యాంటీడోట్స్ టు ఈచ్ అదర్. అంటే అల్యూమినా అనే డ్రగ్ కూడా ఈ విధమైనటువంటి స్పృహ తప్పిపోయినటువంటి బీపీ వల్ల అటువంటి కేసెస్ లో సిమిలర్ గానే పనిచేస్తుంది. అందుకే ఈ అల్యూమినా ఓపియం యాంటీడోట్స్ ఒకదానికి ఒకటి. I remember a case of apoplexy once that puzzled many physicians for some days, and I was puzzled too. The patient was in profound stupor. Opium was administered by the physician in charge before I arrived, and it stopped the stertorous breathing, but the patient remained unconscious. అంటే ఒక కేసు ఈయన గుర్తొస్తుందని చెప్తున్నారు. చాలా మంది ఫిజిషియన్స్ ని గజిబిజి చేసిన కేసు తక్కలేదన్నమాట కొన్ని రోజుల పాటు. ఈయన కూడా అలాగే స్ట్రగుల్ అయ్యారు ఆ కేసును తగ్గించడం కోసం. ఆ పేషెంట్ విపరీతమైన స్టూపరస్ కండిషన్స్ లో ఉన్నాడు. అయితే ఆ ఓపియం అనేది అంతకు ముందు ఎవరైతే ఇన్ఛార్జ్ డాక్టర్ ఉన్నారో ఈయన కెంట్ గారు వెళ్ళడానికి ముందే ఓపియం వేస్తారంట. డ్రగ్ వేసినప్పుడు అది ఏమైంది, ఆ గురకని తగ్గించగలిగింది, కానీ ఆ పేషెంట్ అన్కాన్షియస్ గానే ఉన్నాడు, దాంట్లో నుంచి బయటకు తీసుకురాలేదు. అంటే ఏమిటి ఇక్కడ అర్థము, ఓపియం డ్రగ్గే, ఆ డ్రగ్గే, కానీ ఓపియం అనేది అంటే ఓపియం అనేది కొంత సిమిలారిటీ ఉంది తప్ప ఇట్స్ నాట్ అన్ ఇండికేటెడ్ డ్రగ్ టు దట్ పర్టికులర్ పేషెంట్ అని అర్థం అవుతుంది అక్కడ. ఈయన ఏం చేశారు అప్పుడు, ఫైనల్లీ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ వన్ సైడ్ వాజ్ మూవింగ్ వైల్స్ట్ ద అదర్ సైడ్ had not moved for many days, and that on the paralyzed side there was fever while on the well side there was no fever. అబ్జర్వ్ చేసి ఆయన చాలా జాగ్రత్తగా ఏమైనా అబ్జర్వ్ చేశారంటే ఒక కొన్ని రోజుల తర్వాత అన్నమాట ఒక సైడే మూవ్ అవుతుంది, ఒక సైడ్ మూవ్ అవ్వట్లేదు. ప్లస్ పారాలసిస్ అనేది ఒకవైపు పారాలసిస్ వచ్చింది కదా, వస్తే ఆ పారలైజ్డ్ సైడ్ ఏమో దేర్ వాజ్ ఫీవర్, అంటే హాట్ గా ఉంటుంది ఫీవర్ లాగా వచ్చినట్టు, ఇంకొక వైపు నో ఫీవర్, బాగున్న వైపు ఫీవర్ ఉండదు. యూజువల్ గా పారాలసిస్ లో ఏముంటుందండి, చచ్చుబడిపోయిన చెయ్యి చల్లగా ఉంటుంది కంపేర్ టు హెల్దీ హ్యాండ్. అంటే ఇక్కడ ఆపోజిట్ గా ఉంది, అంటే ఇది పెక్యులియర్ సిమ్టమ్ కదా. దట్ వాస్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఫర్ మెనీ డేస్, అంటే చాలా రోజులు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలిసింది. I asked the doctor if he did not consider that the natural state of a paralyzed side would be coldness. He thought so too. అప్పుడు ఈ డాక్టర్ గారిని నేను అడిగాట, ఇది ప్యారలైజ్ స్టేట్ చల్లగా ఉండాలి కదా, అలా లేదు కదా అని. The whole paralyzed side of this patient had a feverish feeling to the hand. Other side was normal. That seemed to be the only strange thing in the case. No speech, no effort to do anything, no action of the bowels, a do nothing case. అంటే ఇది ఒక్కటే ఉంది తప్ప మాట్లాడటం లేదు, ఏమి నో ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్, ఏమి చేయడానికి లేదు, బోవెల్ మూమెంట్ లేదు, ఏమి అంత నథింగ్ ఏమీ లేదనమాట ఇంక బాడీలో. ఇది ఒక్కటే కనిపించింది ఆయనకి స్ట్రేంజ్ గా. Upon a careful study of materia medica, I came to the conclusion that alumina was suited to the case, and in 12 hours after taking a dose of alumina in a hypotency, that fever subsided on the paralyzed side and the patient returned to consciousness. చాలా జాగ్రత్తగా మెటీరియల్ కూడా చదివిన తర్వాత
ఆయన కన్క్లూజన్కి వచ్చారు ఏమని, అల్యూమినా అనే డ్రగ్ ఇండికేట్ అయింది అని. వేస్తే 12 hours ఆఫ్టర్ టేకింగ్ డోస్ అల్యూమినా ఇన్ హైపోటెన్సీలో వేస్తే ఆ ఫీవర్ సబ్సైడెడ్, అంటే ఆ ఫీవరిష్ గా ఉంటామని తగ్గి ప్యారలైజ్డ్ సైడ్ పేషెంట్ మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చాడు. ఇది చదువుతుంటే నాకు ఏం గుర్తొచ్చిందంటే, ఇప్పుడు ఒక మనకి ఇలాంటి కేసెస్ లో ఒక్క పెక్యులర్ సిమ్టమ్ దొరికితే మాత్రం ఆ లైఫ్ స్పాన్ పెంచొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఈకే గారు క్యాన్సర్ కండిషన్ లో ఎకోనైట్ వేశారు చూడండి, ఎప్పుడు బుజ్జి గారు కూడా చెప్తూ ఉంటారు ఆ కేసులో 100 తేళ్లు కలిపి కుట్టినట్టున్నాయని ఆవిడ చెప్పింది. ఆవిడ అది బేస్ చేసుకుని ఆయన వేశారు కదా. అదే కదా మన్మోహన్ గారు ఆయన చెప్పింది, 100 తేళ్లు కుడుతున్నట్టుగా ఉందనే కదా ఎకోనైటే కదా వేసింది. ఇంకో కేసా అదే కదా. దాంతో ఆవిడ లైఫ్ స్పాన్ ఒక 2 years సంథింగ్ అలా గుర్తులేదు కానీ పెంచారు ఖచ్చితంగా, పాలియేషన్ బాగా జరిగింది. అలాంటిది మనం కనుక పట్టుకోగలిగితే మనం వేయచ్చు అనమాట. ఆ అన్కాన్షియస్ స్టేట్ లో పేషెంట్ ఏం చెప్పలేడు, మన అబ్జర్వేషన్ విపరీతంగా ఉండాలి. మనమే వెళ్ళి కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి చూసుకోవటం అనేది చాలా బెస్ట్ థింగ్. దొరికిందా పేషెంట్ మనం సేవ్ చేయగలుగుతాం, దొరకలేదా మనం ఇంకేం చేయలేం. అదే ఆయన ఎంత క్లియర్ గా, అంటే ఆయన ఏం చెప్పారంటే మెయిన్ గా ఇలా వేయకూడదు, అంటే క్యాన్సరస్ కండిషన్స్ లో హైపోటెన్సీ వేయకూడదు అని చెప్తాం కదా. 6 అలా స్టార్ట్ చేయడం బెస్ట్ అంటాం. ఇలాంటి చోట హైపోటెన్సీ ఒక్కోసారి అవసరం అవుతుంది. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టుకోవద్దు, ఇదాగే వెయ్యాలి ఇది తప్ప వేయను అని కాదు. పేషెంట్ కి ఎక్కడ ఏది అవసరమో అది వేయడం, అప్పుడే సేవ్ అవుతాడు. అది. సో ఇంత క్లాస్ ఆఫ్ నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీస గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ. వాసుదేవ.